గుడ్ ఈవినింగ్ అండి. నేను డాక్టర్ విజయ్ కుమార్, కార్డియాలజిస్ట్ ప్రశాంతి హాస్పిటల్స్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఎరిథీమియా. మనం రొటీన్ గా వింటా ఉంటాం, చిన్నపిల్లలు ఆడుకుంటూ సడన్ గా కుప్పకూలిపోయారు, చనిపోయారు. పోలీస్ సెలక్షన్స్ కి వెళ్ళి, ఆర్మీ సెలక్షన్ కి వెళ్ళి 5 కిలోమీటర్స్ రన్నింగ్ అప్పుడు ఆ రన్నింగ్ లో సడన్ గా కుప్పకూలిపోవడం, చనిపోవడం. కొంతమందికి గుండె వేగంగా కొట్టుకోవడం, అప్పుడు దాకా బాగానే ఉంటారు, సడన్ గా వేగంగా కొట్టుకొని కళ్ళు తిరగడం అనిపించి సడన్ గా చనిపోవడం. ఇవన్నీ ఎరిథీమియాస్ అంటారండి. మోస్ట్ కామన్ కాజ్ జెనెటిక్ కాజెస్ ఉంటాయి. మన ఇంట్లో ఎలా కరెంట్ వైర్ ఉంటుందో లైట్ కి, ఫ్యాన్ కి, టీవీకి, అట్లాగే గుండెల్లో కూడా గుండె పనిచేయడానికి కరెంట్ వైర్స్ ఉంటాయి. కొంతమందికి పుట్టుకతో ఏముంటుందంటే నార్మల్ కంటే ఎక్స్ట్రా కరెంట్ వైర్ ఉండడం వల్ల గుండె సడన్ గా 60-70 కొట్టుకోవాల్సిన గుండె 200-300 వరకు హార్ట్ రేట్ వెళ్ళి పేషెంట్ సడన్ గా కొలాప్స్ అయి చనిపోవడం జరుగుతుందండి. ఇవి ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటే, ఎవరైనా పిల్లలు గానీ సడన్ గా గుండె దడగా అనిపిస్తుంది, చెమటలు పడుతున్నాయి, ఆయాసంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అని అలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు ఇమీడియట్ గా హాస్పిటల్కి వచ్చి ఈసీజీ తీయించుకోవాలండి. ఇలాంటి వాళ్ళు ఏం చేసుకోవాలంటే, యూజువల్ గా ఫారిన్ కంట్రీస్ లో అందరూ స్మార్ట్ వాచ్ వాడతారండి. మీరు చూస్తుంటారు కదా, ఈ రోజుల్లో అందరూ స్మార్ట్ వాచ్ పెట్టుకొని ఇన్ని స్టెప్స్ నడిచాం, ఇన్ని కిలోమీటర్లు నడిచాం అని చెప్పి చెప్తా ఉంటారు. అలాగే స్మార్ట్ వాచెస్ లో మీకు ఈసీజీ వస్తుంది, హార్ట్ రేట్ ఎంతవరకు వెళ్ళింది, 200 వెళ్ళిందా, 300 వెళ్ళిందా, అసలు ఇది ఎరిథీమియానా ఏంటనేది చెప్పి స్మార్ట్ వాచ్ లో సింపుల్ గా మీరు వాచ్ పెట్టుకొని తిరుగుతూ ఉంటే మీకు స్మార్ట్ వాచ్ లో రికార్డ్ అయిపోతుంది మీ హార్ట్ రేట్ ఎంతవరకు వెళ్ళిందని. కాకపోతే స్మార్ట్ వాచెస్ యూజువల్ గా 15,000 నుంచి 20,000 దాకా కాస్ట్ ఉంటుంది, శాంసంగ్ కానీ, ఐఫోన్ కానీ. ఇప్పుడు ఇండియాలోనే చిన్న మిషన్స్ కొన్ని వచ్చాయి, సంకేత్ లైఫ్ అని చెప్పి. అది 2,500-3,000 రూపాయల్లోనే స్మాల్ డివైస్ ఉంటుంది. ఎప్పుడైనా ఎవరికైనా గుండె దడగా అనిపిస్తే ఆ డివైస్ మీద జస్ట్ వేలు పెడితే సరిపోతుంది. ప్రతిసారి పేషెంట్ ఈసీజీ రికార్డ్ అవ్వకపోవచ్చు, హాస్పిటల్ వచ్చే టైంకి ఈసీజీ నార్మల్ అయిపోద్ది. కొన్నిసార్లు అలాగా హార్ట్ రేట్ 200-300 వచ్చినప్పుడు అది 2 నిమిషాలు ఉండొచ్చు, 5 నిమిషాలు ఉండొచ్చు, గంట ఉండొచ్చు, రోజంతా ఉండొచ్చు. చాలా వరకు పావు గంటలోనే తగ్గిపోతాయి చాలా పేషెంట్స్ లో. అందుకే చాలా మంది పేషెంట్స్ తెలియదు వాళ్ళకి ప్రాబ్లం ఉందని చెప్పి. వాళ్ళు ఎప్పుడు బయటపడతాయంటే, ఎప్పుడైనా ఫీవర్ వచ్చినా, హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు, ఏమైనా ఆపరేషన్లు అయినప్పుడు, ఈ రన్నింగ్ చేస్తున్నప్పుడు, ఆడుకుంటున్నప్పుడు ఇవి సడన్గా బయటపడి కుప్పకూలి చనిపోతూ ఉంటారు. వీళ్ళందరూ కంపల్సరీ ఒకసారైనా హాస్పిటల్కి వచ్చి ఈసీజీ ఎక్కువ తీయించుకొని వాళ్ళ డబ్బులు స్థాయిని బట్టి సంకేత్ లైఫ్ కానీ, స్మార్ట్ వాచెస్ కానీ ఏమైనా పెట్టుకొని తిరుగుతూ ఉండడం శ్రేయస్కరం అండి. ఇలాంటి వీడియోస్, మరిన్ని హెల్త్ టిప్స్, ట్రీట్మెంట్ సజెషన్ వీడియోస్ ఏమైనా కావాలంటే ఆరోగ్య సొల్యూషన్స్ యాప్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని జబ్బుల మీద వీడియోస్ చేయబడతాయి. సూపర్ స్పెషలిస్ట్ వీడియోస్, కన్సర్న్ డిపార్ట్మెంట్ మీకు వీడియోస్ అన్ని ఆరోగ్య సొల్యూషన్స్ యాప్ లో దొరుకుతాయి.